అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ వైసీపీ వాళ్ళకి ప్రజలు ఎంత దారుణమైన పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా, ఎంత చీకొట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదండి. వాళ్ళ బుద్ధి ఇంకా వంకరగానే ఆలోచిస్తుంది. ఎందుకంటే అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళందరూ పార్టీలో చేరినట్టున్నారు. దాన్ని మనం ఏం చేయలేం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, 2019 ఎలక్షన్కి ముందు వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేసుకుని, అది నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారని, నారాసుర రక్త చరిత్రని రకరకాలుగా ప్రచారం చేశారు. ఆ కోడికత్తి డ్రామా మనందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు విషయాల మీద ఆధారపడ్డారండి. ఒకటి, ఎలాంటి అబద్ధాన్ని అవలేలుగా చెప్పేయడం. రెండు, డబ్బులు పంచడం. అంటే జనాలకు లంచం ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు చెప్పడానికి ఆయన ఎక్కడ వెనకడికి వెళ్ళలేదండి. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమీక్షలు అయి జరుపుతున్నారట. మనం ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం, దీనివల్ల ఓడిపోయామని చెప్పి మాట్లాడుతున్నారట. జగన్ గారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర నిజాయితీ లోపించింది. మొట్టమొదట మీ ఓటమికి కారణం అదే. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పారు. ప్రజలు మీరు ఏది చెప్తే అది నమ్ముతారు అనుకునే ఒక అహంకార ధోరణిలోకి వెళ్ళిపోయారు మీరు. ఇక ఈ రాష్ట్రంలో మీకు ఎదురే లేదన్నట్టు, రాబోయే 30 సంవత్సరాల పాటు ఇక మీరే ముఖ్యమంత్రి అని రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసేశారు అన్నట్టు అసలు మీ ప్రవర్తన చాలా అహంకారపూరితంగా మారిపోయిందండి. మీరు ఒకవేళ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఆ అబద్ధాలను మార్చుకోండి, మోసాలను మార్చుకోండి, నిజాయితీగా ఉండటం అలవర్చుకోండి. నిజాయితీగా ఉండటం అలవర్చుకుంటే 2029 కాకపోయినా ఆ తర్వాత వచ్చే 34కో లేకపోతే 39కో ఏదో ఒకసారి కనీసం మీ పార్టీ ఎగ్జిస్టెన్స్లోనే ఉంటుంది. లేదంటే మీ పార్టీ మొత్తం కనుమరుగైపోద్దండి. అయితే ఎందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేశారండి. చేతికి చెప్పులు దండేసి మళ్ళీ అదే చేతికి ఒక లెటర్ ఒకటి పెట్టారండి. చూడండి, ఎప్పుడన్నా మావోయిస్టులు ఎవరైనా ఏదైనా చేసినప్పుడు, ఎస్ దీనికి కారణం మేమే, ఇక పలానా దళం ఇలా చేసిందని పెడతారు కదా, అలాగా ఈ చేతికి ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇది జరిగిన వెంటనే చాలామంది అంబేద్కర్ గారికి అన్యాయం జరిగితే రాజేష్ మహాసేన మాట్లాడలేదు, ఇంతకుముందు అంబేద్కర్ గారి విషయంలో ఏదైనా వస్తే పరిగెట్టుకు వచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదు, తెలుగుదేశం పార్టీకి తొత్తు అయిపోయాడు, అదే అయిపోయాడు, ఇదే అయిపోయాడు అని రకరకాలు మాట్లాడారు. అలాంటి తమ్ముళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు దాకా స్పందించకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఈ లెటర్ చదివినప్పుడే నాకు తెలుసు అది ఎవరు చేసి ఉంటారో. అయితే గతంలో ఇప్పుడు వచ్చి ధర్నాలు నిరసనలు చేసుకునే పరిస్థితుల్లో లేము మేము ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో పెద్దలకు వారి దగ్గరికి తీసుకెళ్ళాం. వారు ఏం చేశారు, పోలీసుల్ని నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని వారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన ప్రకారం కోనసీమ జిల్లా ఎస్పీ గారు, కోనసీమ జిల్లా డిఎస్పీ గారు సకాలంలో దోషులను పట్టుకుని బొక్కలో దోసేయడం జరిగింది. అయితే రాజేష్ గారు, మీకు ఆ లెటర్ చదివితే ఎలా తెలిసిపోయిందండి, ఆ లెటర్ చదివే మీరు ఎవరైనా నేరస్తులను చెప్పగలరా అని అనొచ్చు. నేను అంత తెలివైనవాడిని కాకపోవచ్చు, కానీ ఈ లెటర్ రాసినోడు మాత్రం ఖచ్చితంగా పరమ సొంట. ఆ రాసిన లెటర్లోనే ఎవడనేది అది క్లియర్ చెప్పేశాడు. ఒకసారి మీకు ఆ లెటర్ చదివి వినిపిస్తాను రండి. ఒరే పిల్లి రాంబాబు, నువ్వు మీ నాన్నకు పుట్టినవాడు కాదు, మీ అమ్మని ఒకరోజు డాష్ చేస్తే పుట్టినావు, అది మర్చిపోకు. రాంబాబు మాల లా కొడకల్లారా, ఇన్నాళ్ళు మీ వైసీపీ ప్రభుత్వం, ఇక నుండి మా ప్రభుత్వం, ఇక మీ ఆటలు సాగవు. ఇకపై ఎర్రపోతవరం రాజకీయం నా ఇంటి దగ్గర నుండి చేస్తాను. ఏం పీకుతారా మాలలా కొడకల్లారా. మీకు అంబేద్కర్ గారు పెద్ద దేవుడు, ఆడో పెద్ద తిట్టండి అంబేద్కర్ గారిని కూడా. మీ పెళ్ళాలని మీ ఇంటికి వచ్చి డాష్ చేస్తాం, ఏం చేస్తారా మాల లా కొడకల్లారా. పిల్లిబోసు తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ, మీరు ఇద్దరు పెద్ద బోకులు, వాళ్ళకు కూడా నన్ను ఏమీ పీకలేరు. ఎర్రపోతవారు ఇక నుండి నేను చెప్పినదే శాసనం. మేము దాన ధర్మాలు చేసిన ఫ్యామిలీ మాది. మీకు మాకు రాజకీయం చాలా తేడా ఉంది. నన్ను కానీ నా అనుచరుల జోలికి వస్తే ఇబ్బంది పడతారు. రాంబాబు జాగ్రత్త, మాల లా కొడుకులు జాగ్రత్త, నన్ను ఏమీ పీకలేరు, జీయత్త మాల ఎదవల్లారా. అంటే అసలు ఇక్కడ ఏంటంటే, ఇప్పటి వరకు మీ పార్టీ ఉంది, ఇప్పుడు మా పార్టీ వచ్చింది అని ఇక్కడ రాశాడు. ఏమంటే ఎవడనో ఒకడు దొంగచాటుని ఎదోపని చేశాడు. అది ఎవరిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించాడు. అవమానించినోడు అక్కడ పార్టీ పేరు రాస్తాడండి. అంటే అంబేద్కర్ గారికి చెప్పులు దండేసినోడు పలానా తెలుగుదేశండు, పలానా జనసేనోడు ఇక్కడ రాస్తాడా? రాస్తే ప్రజలు ఊరుకుంటారా? నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్త అయితే, ఒకవేళ వాళ్ళలో ఇలా చేసేవాళ్ళు లేరని నేనేమి వెనకేసి రావట్లే. మంచోడు చెడ్డోడు అన్ని పార్టీలో ఉంటాడు, అన్ని కులాల్లోనే ఉంటారండి ఎదవలో. వాళ్ళు మనం ఏమి కులం పేరుతోనో మతం పేరుతోనో పార్టీ పేరుతోనో అందరినీ వెనకేసి రాలేవు. అయితే తప్పు చాటుని చేశారు. చాటుని చేసినోడు వాడు పేరు రాసి వెళ్తాడు, పార్టీ పేరు రాసి వెళ్తాడా? ఫస్ట్ పాయింట్. రెండోది, మాట్లాడితే మాల 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 అని ఆ కులాన్ని టార్గెట్ చేసి తిడుతున్నారు. అంటే ఖచ్చితంగా మాలల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగిందని ఆ లెటర్లోనే నాకు అర్థమైపోయింది. దాంతోపాటు ఇక్కడ ఇది తోట త్రిమూర్తులు గారిని, పిల్లి బోసు గారిని వీళ్ళని చాలా తిట్టేస్తున్నట్టు.
బోకులను తిట్టడం ద్వారా ఓకే వీడు మాత్రం ఖచ్చితంగా వైసీపీ కాదు, వైసీపీ అయితే తోట త్రిమూర్తులు గారిని పోసిన తిడతాడా అనే ఆలోచన కలిగించాలని నేను లెటర్ చూసినట్టు అర్థమైపోయింది. అయితే అప్పుడే నేను బయటకు వచ్చి చెప్తున్నాను. కానీ అలా చెప్పిన తర్వాత ఏమో నేను వేసిన అంచనా కరెక్ట్ అవుతుందని ఏంటి గ్యారంటీ? నిజంగానే ఎవరైనా ఏ తాగుని మధ్యలోనే ఎక్కడైనా చేస్తున్నారేమో అని మేమేం చేసామంటే అంటే ఇమీడియట్గా సార్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దీనికి సంబంధించి మనోళ్ళు ఉన్నారనుకోండి వెంటనే అరెస్ట్ చేయించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేయకపోవడం వల్లే దళితులందరికీ శత్రు అయిపోతాను. అక్కడ అంబేద్కర్ గారికి అవమానం జరిగిన, దళితులు చంపిన, శిరోమండనాలు చేసిన అతను నిమ్మక రేరెత్తినట్టు కూర్చున్నాడు. కాబట్టే పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. ఈరోజు మనం ఆ తప్పు చేయొద్దు. తప్పు చేసినాడు మనోడా బయటోడా అనవసరం. తప్పు చేసావు కదరా బాబు, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్తే ఎవడైనా కన్విన్స్ అవుతాడు. అంతేగాని నేను తప్పులు చేస్తానండి నన్ను కాపాడండి అని అడిగేవాడు ఎవడు ఉంటాడండి? ఏ పార్టీలోనూ ఉండరు అని మేము తీసుకెళ్లాల్సిన ఆ పెద్దల దగ్గర తీసుకెళ్ళాం. పెద్దలు చెప్పాల్సింది చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక ఇప్పుడు తెలిసింది అసలు మజా. అసలు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకున్నాక ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఈ వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి వంకర మారలేదు, ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా మోసాలు చేసి ప్రజలను ఏదో ఏమార్చేద్దాం అనుకుంటున్నారు అనేది మాత్రం నాకు క్లియర్గా అర్థమైందండి. రెండు వాళ్ళు ఎవరో ఏంటో ఆ కథ కమ్మమిషి మీకు చూపిస్తాను. చాలా గట్టిగా కులాన్ని మాల కులాన్ని టార్గెట్ చేసి చాలా గట్టిగా తిట్టారు. ఎందుకంటే ఆ కులాన్ని రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఇగో మేము జనసేన వాళ్ళం టీడీపీ వాళ్ళం వచ్చి ఇగో మాలలను మేము వెళ్తాడుతున్నాం కాబట్టి మా పార్టీకి మీరు శత్రువులురా అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే 2019 ఎలక్షన్లో మాలలో కంప్లీట్ వైసీపీ అయిపోయి ఉన్నారు. 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి మెజారిటీ మాలలో తెలుగుదేశం పార్టీ కొట్టేశారు. డౌట్ లేదు అందులో. ఇప్పుడు మాలలో ఖచ్చితంగా ఇక్కడ పెద్ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నారు. వారు ఓట్లు వేయకపోయి ఉంటే కనుక ఎంత మెజారిటీ అనేది అసాధ్యం. వాస్తవం అంటే వాస్తవం చెప్పుకోవాల్సిందే. మనం మాలలో కంప్లీట్ కొట్టేశారు, మాదిగలు కంప్లీట్ కొట్టేశారు, బీసీలు 80% ఓటేశారు, మైనారిటీలు దాదాపుగా 60 to 65% ఓటేశారు, క్రిస్టియన్స్ దాదాపు 50%. ఎప్పుడు లేదు అంత పర్సెంటేజ్ మనకి. వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లీట్ కాంగ్రెస్ వైసీపీ. అలాంటిది మొట్టమొదటిసారి తెలుగుదేశం వైపు కూటమి వైపు వాళ్ళు రావడం జరిగింది. అయితే వాళ్ళని మళ్ళీ ఇగో తెలుగుదేశం ఆ జనసేన వస్తే ఇగో మిమ్మల్ని ఇలా తిడతారు, మీ మీద ఇలా దాడులు చేస్తారు, అంబేద్కర్ గారిని ఇలా అవమానిస్తారు అనేది అప్పుడే క్రియేట్ చేయడానికి. ఇంకా ఎలక్షన్ అయ్యే 5 రోజులు 6 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే ఇలాంటి మోసాలు మొదలు పెట్టేశారు. అయితే జగన్ ఉన్నప్పుడులా లేదు కదా ఇప్పుడు పోలీసు వ్యవస్థ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ ఇది. పోలీసులకి ఫుల్ పవర్స్ ఉంటాయి. పోలీసులు ఎంక్వైరీలో కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవరు అడ్డుతగలరు. వాళ్ళు క్లియర్గా చేసుకెళ్ళిపోతారు వాళ్ళ పని. అలాగే చేసుకెళ్ళిపోయారు. అలా చేసుకెళ్ళిపోతే ఇప్పుడు తేలింది ఏంట్రా అయ్యా అంటే ఈరోజు కోనసీమ పోలీసు వారు, కోనసీమ డిఎస్పీ గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. ఒకసారి మీరు చూడండి. పత్రికా ప్రకటన. రామచంద్రపురం కే గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో అంబేద్కర్ గారి బొమ్మపై దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తుల అరెస్టు. క్రైమ్ నెంబర్ 171/2024 సో సెక్షన్లు కట్టికేశారు. 153, 509, 506 SCST అట్రాసిటీ చట్టం కూడా పెట్టారు ఇక్కడ. అయితే ఎవరయ్యా ముద్దాయిలంటే పిల్లి రాంబాబు అటండి. పిల్లి రాంబాబు సన్ ఆఫ్ వీర్రాజు చెట్టుపల్లి కులానికి చెందిన వ్యక్తి. ఎర్రపోతవరం గ్రామం సర్పంచ్ అతను. ఎర్రపోతవరం ఏ గ్రామానికి అయితే ఉన్నాడో అదే గ్రామ సర్పంచ్ అటండి. రెండోవాడు వచ్చి కోరికొండ స్వామినాయుడు సన్ ఆఫ్ మీరాబి, ఏజ్ 40 years, ఎస్సీ మాల, ఎస్సీపేట ఎర్రపోతవరం గ్రామం. ఆ ఇద్దరిలో ఒకడు ఎస్సీ మాల ఉన్నాడు. ఎస్సీ మాల ఉండి ఎస్సీ మాలలా కొడకల్లారా అని తిట్టి లెటర్ రాశాడు. ఆడేంత అదో చూడండి. అంటే వైసీపీలో చేరితే ఇక ఇలా మారిపోతారు అనుకుంటా మనుషులు. చూడండి, ఒక జాంబీలు ఆ సినిమాలు చూస్తుంటాం మనం. ఆడు వచ్చి అవునని కరిసాడు అనుకో, ఆడు కూడా జాంబీ అయిపోతూ ఉంటాడు. ఆడు కూడా ఇంకా రక్తం మరిగి తిరుగుతూ ఉంటాడు. ఈ నా కొడుకులందరూ మరి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వెళ్తా ఎరవుతారు అనుకుంటండి. ఆడు ఎస్సీ కులస్తుడు, మాల కులస్తుడు అయ్యి ఉండి మాలల్ని, మాలల భార్యల్ని, అమ్మల్ని తిట్టిస్తూ ఆడు లెటర్ రాయించి ఆడు పెట్టాడంటే మరి ఆడు ఎంత సంకరజాతి ఎదవై ఉంటాడండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను అనేది ఏంటంటే ఎస్సీల మీద పలానా వాళ్ళు ఏదో ఎలాగ అన్నారు, ఎస్సీలు అలా చేశారని ఎవడు కంగారు పడొద్దు. ఆ ఎస్సీ వాడు తప్పు చేశాడా, తప్పు చేయలేదా, ఆడు అమాయకుడా కాదా అనేది ముందు కన్ఫర్మ్ చేసుకున్నాక వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ఇలాంటి వాడు ఉన్నాడు, వీడు కనపడితే మన వాళ్ళు తొక్కేతారండి. ఆడు ఒక ఎస్సీ వాడు అయ్యి ఉండి, ఓ మాల కులస్తుడు అయ్యి ఉండి ఆడు అంబేద్కర్ గారి చేతికి మరి ఆ చెప్పుల దండ వేసాడంటే ఇలాంటి నా కొడుకు దొరికితే బయట వదులుతారా? నేల మీద వేసి సిమెంట్ రోడ్డు మీద పామేస్తారు. ఇది చేప బొచ్చును తోమేస్తారు. 8/6/24 రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కే గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామం ఇరిగేషన్ లాకుల వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఎడమ చేతికి చెప్పుల దండ వేసి వర్గాల మధ్య విభేదాలను సృష్టించేటట్టు రాసి బోర్డు వేలాడదీయటంపై విప్పర్తి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై పామరు పోలీస్ స్టేషన్ నందు పైన తెలిపిన SCST కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును త్వరితగతిన ఛేదించుటకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా SP శ్రీ S శ్రీధర్ IPS గారి ఆదేశాల మేరకు అడిషనల్ SP శ్రీ SK ఖాదర్ బాషా గారి పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి రామచంద్రపురం DSP
శ్రీ బి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం సిఐ శ్రీ పి దొరరాజు గారు మరియు సర్కిల్ ఎస్ఐలు వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డాగ్ స్క్వాడ్ పాయింట్ నోట్ చేయాలి ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్ జరిగిన దగ్గర కూడా ఎప్పుడు డాగ్ స్క్వాడ్ పంపించలే. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ వెళ్తే వైసీపీని పట్టించుకుంటుంది, అందుకని ఎప్పుడు ఏరో చేయలేదు. కానీ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరిగిన వెంటనే తెలుగుదేశం కూటమి గవర్నమెంట్లో ఫస్ట్ క్రైమ్కి డాగ్ స్క్వాడ్ ఎంటర్ అయిపోయింది. క్లూస్ టీమ్ పలు రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వివిధ కోణాలలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి 14/6/2024 తేదీన ఈ నేరానికి పాల్పడిన 2 ముద్దాయిలను డిఎస్పీ రామచంద్రపురం గారిచే అరెస్ట్ చేయడం జరిగింది. 14 అరెస్ట్ చేశారు, 8 నేరం జరిగింది. అయ్యో 2 వారం రోజులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి చీకట్లో ఎవడ చూడలేదు కదా అని చేసిన ఈ గలీజు పని, ఆ గలీజు గాల్ని వారం రోజులు తిరగకుండా అన్ని సాంకేతిక పరిజ్ఞానాలు క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ను ఉపయోగించి ఇది యుద్ధ ప్రాతిపదికను తీసుకుంది. ఎందుకంటే కోనసీమ జిల్లా అంటే సెన్సిటివ్ ఏరియా. అసలు ఆ జిల్లా పేరే అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా. అలాంటి జిల్లాలో అంబేద్కర్ గారికి అవమానం జరిగింది. అది కూడా మళ్ళీ అక్కడున్న మాల సామాజిక వర్గాన్ని బూతులు తిడుతూ మేము టీడీపీ జనసేన అని రాశారంటే అక్కడున్న మాలలకి అక్కడ టీడీపీ జనసేనకి పెద్ద వార్ క్రియేట్ చేద్దామని వీళ్ళు ఈ పథకం పన్నారు. అయితే పోలీసు వారు కనుక సకాలంలో స్పందిస్తే ఎంత పెద్ద గొడవ జరిగేదన్నా ఆపేయగలుగుతారండి. ఇక నిజంగా వీరందరూ కూడా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పెద్ద కులఘర్షణలు జరగకుండా మీరు అడ్డుకున్నారు. ఎస్పీ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్కే ఖాదర్ బాషా గారికి, దర్యాప్తు అధికారి రామచంద్రపురం డిఎస్పీ శ్రీ బి రామకృష్ణ గారికి, వారి ఆధ్వర్యంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకి, కానిస్టేబుల్స్కి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. చాలా పెద్ద సమస్యని మీరు చాలా సింపుల్గా 1 వీక్లో దాన్ని సాల్వ్ చేసి దానికి కారణమైన వాళ్ళని కటకటాలు వెనక్కి పంపించారు. ఖచ్చితంగా మీకు మేమందరం కూడా రుణపడి ఉంటాం సార్. ఏమంటే ఇది పరిస్థితి. అయితే ఎవరి పోటుగాళ్ళు ఇద్దరు అయితే అక్కడ పోలీసు వారు వీళ్ళని ముసుగులేసి ప్రవేశపెట్టారండి. ఎదరా ముసుగులేసి ప్రవేశపెట్టారు కాబట్టి మేము కూడా వాళ్ళ ఫేసులు రివీల్ చేయాలనుకోవట్లే. ఎందుకంటే ఏమో పోలీసులు ముసుగులేసారు కదా నువ్వు ఎలా చూపించావు రాయేషు అంటారు. కానీ వాళ్ళ ఐడెంటిటీని నేను రివీల్ చేస్తాను, వాళ్ళు ఎవరు, వాళ్ళ వ్యవహారం ఏంటి అనేది. ఆడి పేరు ఏం పేరు అన్నారండి? ఫస్ట్ వాడి పేరు పిల్లి రాంబాబు. ఇదిగోండి ఆ పిల్లిదే. ఈయన ఎవరంటే వేణుగోపాల్ గారు, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ. ఆయన భుజం మీద చేసి సొంత బామ్మరిని నిలబెట్టాడు చూడండి. ఆడే ఆ పోతవరం సర్పంచ్ పిల్లి రాంబాబు. ఈడు ఆడి ఫేస్ని కొంచెం బ్లర్ చేసాం. అంటే మినిస్టర్ భుజం మీద చేసుకుని నిలబెట్టుకున్నట్టు ఆడు ఎంత ముఖ్యమైన కార్యకర్త అయి ఉండాలండి. ఆడికి ఒక గ్రామానికి సర్పంచ్ అవకాశం ఇచ్చారంటే ఆడు వైఎస్ఆర్సీపీలో ఎంత ముఖ్యమైన కీలకమైన వ్యక్తి. మొహాలు ఎక్కడ పెట్టుకుంటారా ఇప్పుడు? ఎందుకు ఇలాంటి ఎదో బతుకు? ఎందుకు ఇంకా ఎంతమంది గొడవలు పెట్టేసి ఎంతమందిని చంపించేద్దామని? ఈ ఎదో బుద్ధి వల్లే కదా 151 నుంచి 11 పడిపోయి ఏడ్చారు. ఈ ఎదో బుద్ధి కుట్రలు చేయటం, కానీ ఇంక మేము ఏదో చేసేస్తే జనాలు నమ్మేస్తారు, జనాలు ఎలాగన్నా నమ్మించేసి వాళ్ళ గొడవలు పెట్టేసి ఎలాగన్నా నెగ్గేద్దామనే ఆ పనికిమాలు తెలివితేటల వల్లే కదా సంకనాగిపోయారు. మరి ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎలాగరా? మీరు మార్చుకోవాల్సింది పథకాలు ఇవ్వడంలోనో లేకపోతే మరోటో కాదురా అబ్బాయి. మీరు మార్చుకోవాల్సింది మీ బుద్ధి. బాహుబలి సినిమాలు అంటారు, ఆయన నాజర్ ఉంటాడు, ఏ కట్టప్ప నన్ను ఎందుకు రాజం చేయలేదు, నా అవిటితనం వల్ల అంటాడు. ఇలా చెయ్యి అది కొంచెం వీక్గా ఉంటుంది, అంటే హ్యాండిక్యాప్ట్ ఆయన అందులో. అప్పుడు కట్టప్ప అంటాడు, నీకు రాజు ఇవ్వకపోయింది నీ అవిటితనం వల్ల కాదు, నీ అవిటి బుద్ధి వల్ల అని. ఈ అవిటి బుద్ధి ఎంతకాలం రా మీకు? ఇక మీకు బుద్ధి రాదే మీకు మీ బతుకులకి? ఎంత ప్రజలు ఎంత చీకొట్టి ఒరే ఎదవల్లారా మీ బతుకిది, మీరు చెప్పిన ఏ అబద్ధం మేము నమ్మలేదు, మీరు రాష్ట్రాన్ని మోసం చేసిన విధానానికి మేము బాధపడుతున్నాం, ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు అని జనాలు గడ్డెట్టారని ఇంకా బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదురా. ఇక్కడ మన ప్రియమైన రోజా గారి పక్కన ఆ సర్పంచ్ ఆ పిల్లి రాంబాబు అన్నవాడు. అయితే మీరు అడగొచ్చు, ఆడే పిల్లి రాంబాబు ఆడే పోతవరం సర్పంచ్ అని ఎలా చెప్పగలుగుతున్నావు అని. రండి దానికి కూడా తెచ్చా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అనే మా భవిష్యత్తు, మా నమ్మకం, మా మంచిది. ఇక ఆయన మంత్రి గారు, ఇదిగోండి పిల్లి రాంబాబు ఎర్రపోతవరం గ్రామ సర్పంచ్. ఇందా పోలీసులు చూపించిన ఈ ప్రెస్ నోట్లు ఏముంది? పిల్లి రాంబాబు సన్ ఆఫ్ వీర్రాజు, పంపనవారిపాలెం, ఎర్రపోతవరం గ్రామం, కే గంగవరం మండలం సర్పంచ్, ఎర్రపోతవరం గ్రామానికి సర్పంచ్. ఇక మీరు ఇలాంటివి ఏమైనా డ్రామాలు చేద్దామంటే ఇంక ఇప్పుడు నడవరు అబ్బాయి, ఖచ్చితంగా బొక్కబోరలో పడిపోతారు, ఇక ఇలాగే ఎర్రి పప్పలు అయిపోతారు. మరి ఇప్పుడు ఆ యదవలిద్దరిని ఏం చేయలేండి? మరి కులాన్ని అంత దారుణంగా తిట్టారు, అంబేద్కర్ గారికి అంత ఘోరంగా అవమానించారు. అలాంటి యదవలను అరెస్ట్ చేసే ముందు ఒకసారి జనాలకు కూడా ప్రవేశపెట్టాలండి. ఏ ప్రెస్ మీట్ అన్నట్టు జనాలు కూడా పిలిచి వాళ్ళు ప్రెస్లో పెడతామంటే జనాలు కూడా ఒకసారి వాళ్ళకి చేయాల్సిన దేశ చేస్తే మళ్ళీ ఇంకా రేపొద్దున ఏ యదవ కూడా ఇలా చేయకుండా ఉంటారండి.
వాళ్ళ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, చూపించలేక కాదు, ఏమో పోలీసు వారు ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కదా అలా చూపించకూడదు అంటారేమో అని డౌట్ చూపించలేదు. వాళ్ళు ముసుగులేశారు కదా మనం బయట పెడితే బాగోదు కదా అని చూపించలేదు. ఆడెవడ ఎస్సీ మాల కులానికి చెందిన స్వామినాయుడు అని ఒకటి ఫోటో కూడా ఉంది. ఇద్దరు పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఒకడేమో సర్పంచ్, ఒకడేమో కార్యకర్త. ఇది వాళ్ళ బతుకు.